హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఒక చిన్న కార్యక్రమమైన స్వీట్ చేసుకోవడం అలవాటు కదా. సేమియా పాయసం కానీ ఏదో ఒక సంథింగ్ స్వీట్ చేసుకుంటాము. చాలా సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం ఇది. సేమియా, పాలు, కాజు, కిస్మిస్, బాదం, నెయ్యి ఉంటే షుగరు, ఏలకలు ఎంత చక్కగా చేసుకోవచ్చు అంటే అంత చక్కగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియా, కాజు, కిస్మిస్, బాదం బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక చక్కెర వేసుకోవాలి. నేనేం చేశానంటే నిన్న రవ్వ లడ్డు చేస్తూ మిక్సీ పట్టాను. చక్కెర, ఏలకల పౌడర్ వేసి మిక్సీ పట్టాను. ఆ మిక్సీ పట్టింది కొద్దిగా చక్కెర వేసాను. తర్వాత పాలు ఆల్రెడీ కాంచి పెట్టుకున్నాను. ఆ కాంచి పెట్టుకున్న పాలు పోసి కొద్దిసేపు ఉడకనిచ్చాను. చాలా చాలా టేస్టీగా 2 to 3 minutes అలాగే స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి పాలు పోసాక. ఆ తర్వాత దాన్ని ఉడికిన తర్వాత తీసేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. జస్ట్ 5 to 10 minutes లోపలే అయిపోతుంది ఈ పాయసం. ఏ చిన్న అకేషన్ అయినా ఈ పాయసం చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకంటే ఏం నచ్చలేదో చెప్పండి, ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.